వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ లో ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కుకట్పల్లి జంట ఇళ్ల పరిధిలోని వైష్ణవాలయాలకు వైకువజాముల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో ఉత్తర ద్వార ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తులసివనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె నైమిషారెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య భక్తులతో కలిసి క్యూ లైన్ లో నిలబడి వారు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. భవ్య తులసివనం శ్రీభూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, తిరుమలలో ఏ విధంగా అయితే వైకుంఠ ద్వారం ఉన్నదో ఈ టెంపుల్లో కూడా ఒక వైకుంఠ ద్వారం అనేది ఒక విశిష్టత. ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి మనం ప్రవేశం చేసుకుని అక్కడ నుంచి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవటం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఈ వైకుంఠ ద్వారం అనేది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనం ఓపెన్ చేస్తాం. అది వైకుంఠ ఏకాదశి రోజున. ఈ రోజున జనరల్గా ఒక 30 నుంచి 40 వేల మంది ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వైఖానస ఆగమం ప్రకారం అన్ని పూజలు కూడా జరపబడతాయి. ఏ విధంగా అయితే తిరుమలలో స్వామివారికి అన్ని ఉత్సవాలు